చంద్రబాబు నాయుడు తెలంగాణ వాళ్ళ శిష్యుడు రేవంత్ రెడ్డి గారికి దాసోహమై, ఎందుకంటే వాళ్ళు నోటి కేసులో ఇద్దరు ఓటే కాబట్టి ఆయన ఏం చెప్తే ఆయన అంటే మనకి రాయలసీమ ప్రాంతం కానీ మనకి అవసరం లేదు మన చంద్రబాబు నాయుడికి. మనకి ఆయన ఓట్లు మాత్రమే అడిగేటప్పటికి మాత్రమే మన చంద్రబాబు నాయుడు అడుగుతారు, రాయలసీమ ఉంటారు. కానీ మిగతా ఏ విషయంలోనే డెవలప్మెంట్ కానీ ఏదని కానీ మన రాయలసీమకి ఆయన ఏది పట్టించుకోవడం లేదు. ఆయన ఉండేది ఆయనకి ఏం కావాలా అక్కడ 1,00,000 కోట్లు పెట్టి అమరావతిలో డెవలప్మెంట్ చేసుకుంటారు తప్ప మన రాయలసీమకి అసలు ఒక్క రూపాయి కానీ విధించే మాటలు చంద్రబాబు నాయుడు మనం ఒకటే చెప్తాము, మనమంతా కలిసి పోరాటం చేస్తేనే. ఎందుకంటే ఆయన హయాంలోనే అల్మెట్టి డ్యామ్ పెంచి 129 టీఎంసీలు నీళ్ళని ఈరోజు 229 టీఎంసీలకి పెంచినాడు. ఎవరి వల్ల అంటే ఈ చంద్రబాబు నాయుడు గారి వల్లే. అదేవిధంగా తుంగభద్ర అప్పర్ డ్యామ్ అక్కడ కానీ మనకి తుంగభద్ర నుంచి వచ్చే నీళ్లు తాగునీటి కానీ లేకున్నట్ల అక్కడ కానీ ఆయన హయాంలోనే అక్కడ డ్యామ్ పెంచి మనకు నీళ్ళు లేకుండా చేసిన వ్యక్తి ఎవరంటే సీమ ద్రోహి ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మన రాయలసీమ ప్రజలు అసలు ఎందుకో మన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరూ ఒకటే అడుగుతున్నాము, మీరు ఏమి చేస్తున్నారు, మీరు ఎక్కడికి పోతున్నారు, మన రాయలసీమలో ఉంటారా లేదంటే మీరు కానీ అమరావతికి పోతారా అనే విధంగా మీరు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మీరు నిలదీస్తేనే మేము నిలదీస్తుంటాం. మీరుగా నిలదీసే విధంగా ఈరోజు మేము ఈ వేదిక మీద చెప్తున్నాం. ఎందుకంటే మన రాయలసీమ నీళ్ళు తాగునీటి కానీ లేకుండా అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పేవారు నీళ్ళ కోసమే యుద్ధాలు పడతాయనే విధంగా ఈరోజు యుద్ధాలు చేపిస్తున్నాడు ఎవరు చంద్రబాబు నాయుడు. ఆ యుద్ధాలు లేకుండా మనమంతా కలిసి ఖచ్చితంగా పోరాటం చేసే విధంగా మనమందరం కలిసి చేయాలనే విధంగా చెప్తున్నాం. అదేవిధంగా మన హంద్రీనివా ఆయన మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఆయన హంద్రీనివా తీసుకొని ఆయన జలయజ్ఞం చేసి ఆయన తీసుకొని వస్తే మన రాయలసీమకి సస్యశ్యామలుగా ఇప్పుడు ఉంది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు, నేను చచ్చిందంటాడు. మీకేమైనా సిగ్గు ఏమైనా ఉందా అని చెప్తున్నాం చంద్రబాబు నాయుడికి. రాయలసీమ హంద్రీనివా తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు అనేది చెప్తా ప్రజలంతా అనుకుంటే మా ఏరియాలో మాత్రం మా ఏరియా అయితే ఆలూరు కాన్సెంట్ అంతా వైఎస్ఆర్ కాలువ అంటారు, హంద్రీనివా అంటారు, దాన్ని వైఎస్ఆర్ కాలువ అని పేరు పెట్టారు దానికి. అలాంటిది ఈరోజు మీరు ఈ చంద్రబాబు తప్పుడు మాటలు చెప్తూ ఈరోజు నేనే తెచ్చింది అంటున్నాడు. అదేవిధంగా మేము ఒకటే అడిగేది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 6,300 క్యూసెక్కుల నీళ్లు రావాలనే విధంగా ఆయన టెండర్లు వేస్తే దాన్ని ఈరోజు రద్దు చేసి కంటి తుడుపుగా వైడ్నింగ్ పనులు ఎంత కొద్ది చేసి ఎంత మీరు దోచుకునే విధంగా హంద్రీనివా పనులు చేస్తున్నారు. అదేవిధంగా ఈ చంద్రబాబు నాయుడు అడుగుతాం, మా రాయలసీమ ప్రజలు అదేవిధంగా మన ఆలూరులోన వేదావతి ఎప్పుడు 2015లో భూమి పూజ చేసినారు, ఇంతవరకు 2026 ఇది 11 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఆ వేదావతి అలాగే ఉంది. ఎందుకంటే మా ఆలూరు కాన్స్టిట్యూన్సీలో ఆ వేదావతి వస్తే ఖచ్చితంగా సాగునీటి తీరుతనే విధంగా మా ఆలూరు కాన్స్టిట్యూన్సీ ప్రజలను కోరుకుంటుంటే ఈరోజు దాన్ని పట్టించుకోకుండా నువ్వు అమరావతి అనకంటే అక్కడే దాచుకుంటూ ఎందుకంటే అక్కడైతే డబ్బులు 1,00,000 కోట్లు వస్తాయి, ఇక్కడైతే ఏమి రాదు నీకు. అందుకోసమే మేము మన రాయలసీమ ప్రజలు చీము నత్తుంటే ఈ టీడీపీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మీకు చీము నత్తుంటే, ఎందుకంటే రాయలసీమ అంటే ఎప్పుడైనా కానీ చాలా గలాట్లు చేసేవాళ్ళు అనే విధంగా ఉండేది. ఈరోజు మనం అంత సైలెంట్ అయిపోతే ఖచ్చితంగా మనం ఎడారి ప్రాంతం అయిపోయి మనకు తాగునీటి కానీ లేకుండా విధంగా మనం ఎడారి ప్రాంతం అయిపోతానే విధంగా ఈరోజు రాయలసీమ ప్రజలు ప్రతి ఒక్కరికి అందరికీ చెప్పి ఈరోజు ఈ వేదికన ఇచ్చిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటుంటాం. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. అలంకరించిన మన కర్నూలు జిల్లా ఎస్వి మోరెడ్డన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, మాజీ శాసనసభ్యులకి అందరికీ, అదేవిధంగా మనకు వచ్చిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అదేవిధంగా మన చాలామంది మన 7 కాన్స్టిట్యూన్సీలు వచ్చిన అందరి పార్టీ నాయకులకి, వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మనము ఈ చంద్రబాబు నాయుడిని ఇట్లే వదిలేస్తే ఖచ్చితంగా మన రాయలసీమ ప్రాంతం ఖచ్చితంగా ఎడారిగా మారుతుంది. ఎందుకంటే ఇక్కడుండే రాయలసీమలో ఉన్న మన
ఒక కూటమి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఈ నీటి గురించి ఎక్కడ మాట్లాడట్లేదు. అందుకోసమే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మనమే, ఎందుకంటే పోతిరెడ్డిపాడు ముందు ఆలోచనతో మనము ఎడారి అయిపోతామనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పోతిరెడ్డిపాడుకి 800 అడుగుల నీటిలోనే తీసుకునే విధంగా ప్లాన్ చేసి వాళ్ళు తెలంగాణలో ఎవరు ఒప్పుకోకపోయినా కానీ ఆయన పోతిరెడ్డిపాడుని ముందుకు నడిపించిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటిది ఈరోజు